ముగ్గురు అభ్యర్థుల ప్రతిభను మనం చూసాం. వీరిలో ఇద్దరు ముందు అంకానికి వెళ్తున్నారు, ఒకరు వెనుదిరిగారు. ఈ అంకంలో వస్తున్న వారు ఒకరికొకరు ఎలాంటి పోటీనిచ్చుకుంటారో చూద్దాం. ఈనాటి అంకానికి న్యాయ నిర్ణేతలుగా విచ్చేసిన వారు గురు శ్రీ మహంకాళి మోహన్ గారు మరియు శ్రీమతి ప్రసన్న రాణి గారు. వారికి శృతిలయలు కార్యక్రమం తరపున హార్దిక స్వాగతం పలుకుదాం. ఈ చివరి ఆవృత్తంలోని 2వ అంకంలో వస్తున్న మొదటి అభ్యర్థి సాయి మంజీరా. మేడం, సాయి మంజీరా చేయవలసిన మొదటి అంశం చెప్పండి. అపదూరకు లోనైతి చెయ్యమ్మా. దీన్ని దత్తాభిరామయ్య గారు రచించారు. కమాస్ రాగము, ఆదితాళము. బాగా చేయాలి. చపల చిత్తము చేతనే అపదూరుపులోనైతినే ఏ పాపి నాపై దూరెను గాని, 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 ఏ పాపము లేక, ఏ పాపము లేక, ఏ పాపము లేక అపదూరుపులోనైతినే, అపదూరుపులోనైతినే వేడుకలు చూడనా నీడు చెల్ల తోడనే, వేడుకలు చూడనా నీడు చెల్ల తోడనే, వేడుకలు చూడనా ఈడు చెలుల 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 తోడనే కూడి అతని మేడకేగితే, కూడి అతని మేడకేగితే, కూడి అతని మేడకేగితే వాడు నా చెలి కాడనే, వాడు నా చెలి కాడనే అపదూరుపులోనైతినే, అపదూరుపులోనైతినే దారేకునా సామిని దారిని కన నవ్వితే, దారేకునా సామిని దారిని కని నవ్వితే, దారేకునా సామిని దారిని కని నవ్వితే, జారినని పూరి వారలు వేరే పరిడి నన్ను పిలిచెడి, అపదూరుపులోనైతినే, అపదూరుపులోనైతినే చిరుత నాట నుండిన గురు సూచి గుణవంతుడవు
నుండినా గురు చూసే గుణవంతుడు వరద తాను